హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్, నాటుకోడి చికెన్ చాలా టేస్టీగా చేయబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి ఎక్కడ గోంగూర అనేది మనకి ఎక్కడ తొక్కలు లేకుండా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతుంది. అలానే నాటుకోడి కూడా గట్టిగా ఉంటుంది కదా, అది కూడా చక్కగా ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో నేను సింపుల్గా చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను 1 కేజీ నాటుకోడి చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్న నాటుకోడిని అయితే యాడ్ చేసేసుకుందాం. నేనైతే 1 కేజీ వరకు నాటుకోడి తీసుకున్నాను. ఇది మొత్తం ఉల్లిపాయల్లో వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి వేగనివ్వాలి. మనకి ఏంటంటే ఈ వాటర్ అనేవి ఉప్పు వేయగానే వాటర్ ఫామ్ అవుతాయి కదా, కళ్ళుప్పు సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ వాటర్లో మనకి ఒక 50% వరకు మనకి చికెన్ అనేది కుక్ అయిపోతుంది. మనకి ఇది వేయగానే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ కంప్లీట్గా ఎగిరిపోవాలి, లేదంటే చికెన్ అనేది నీచు వాసన వస్తుందన్నమాట. అలా ఏం రాకుండా ఉండాలంటే కంప్లీట్గా మొత్తం డ్రై అయిపోనివ్వండి. మొత్తం ఎగిరిపోయిన తర్వాత మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. మనకి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. చూడండి, మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనం కూరలో వేసుకున్న ఆయిల్ మన వాటర్ అన్నీ ఇంకిపోగానే మనకి కర్రీలో కనిపిస్తుంది. చూడండి, అదిగోండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. మనం గోంగూర కాంబినేషన్లో చేసుకుంటున్నాం కాబట్టి మసాలాలు అనేవి చాలా తక్కువగా వాడుకుంటాం. దీనిలో ఎలాంటి మసాలాలు యూజ్ చేయవసరం లేదు. జస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే సరిపోతుంది. 2 స్పూన్లు వేయండి, అది కూడా ఎక్కువ అవసరం లేదు. కేజీకి నేను ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసాను. మీకు రుచికి సరిపడా మీరు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కంప్లీట్గా పచ్చివాసన అంతా పోవాలన్నమాట, వేగిపోవాలి, కంప్లీట్గా వేగిపోవాలి. ఈ పచ్చివాసన అంతా పోయే వరకు తిప్పుకుంటూ వేగించుకోండి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. మనం ఒకసారి కదిపి అలా వదిలేసాము అంటే అడుగు పట్టేస్తుంది. ఇది మొత్తం వేగిపోయింది అన్న తర్వాత మాత్రమే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 50% ఉడికిపోయింది కాబట్టి వాటర్ అనేవి ఎక్కువ పట్టవు, చూసుకొని వేసుకోండి. నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్ కూడా మనకి కంప్లీట్గా ఎగిరిపోవాలన్నమాట. మధ్య మధ్యలో తిప్పుకుంటూ వాటర్ అనేవి చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోకి మార్చండి. ఎప్పుడైనా మనం స్టార్టింగ్ నుంచి హై ఫ్లేమ్లో అయితే ముక్క అనేది మగ్గదు, మనకి కర్రీ త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ముక్క అనేది లోపల ఉడకదండి. మనకి టేస్ట్ కూడా సిమ్లో మీడియంలో పెట్టుకుని వండుకుంటేనే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఈ వాటర్ ఇంకిపోయేలోపు మనం గోంగూర అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. నేను ఒక 2 కట్టల వరకు పెద్దవి గోంగూర తీసుకొని శుభ్రంగా ఒలిచిన తర్వాత క్లీన్ చేసుకొని మగ్గ పెట్టేసుకోవాలి. దీనిలో ఎలాంటి ఉప్పులు పచ్చిమిరపకాయలు ఏమి అవసరం లేదు. మనం వాటర్ కూడా పోయే అవసరం లేదు. జస్ట్ మూత పెట్టుకున్నాము అంటే మెత్తగా మగ్గిపోతుంది. మీకు ఇది ఉడికిపోయిన తర్వాత కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు, లేదా సాఫ్ట్గా ఇలానే గెరిటితో అనుకుంటూ మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. నేనైతే మెత్తగా దీనిలోనే స్మాష్ చేశాను. చూడండి, మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం కర్రీలో అయితే యాడ్ చేద్దాము. ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఎగిరిపోయాయి. కొంచెం గోంగూర కూడా ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసేసుకుందాము. మరీ వాటర్ లేకుండా డ్రై అయిపోయినప్పుడు అంటే మనకు గోంగూర ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఉన్నప్పుడు మాత్రమే గోంగూర యాడ్ చేసుకోండి. మనం ఉడకబెట్టుకున్నది మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకుని యాడ్ చేసుకోండి. నేనైతే మిక్సీ పట్టలేదు, ఇలానే వేసేసాను. మెదుపుకునైనా పప్పు గుత్తుతో తిప్పుకునైనా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉంచండి. మనం ఎలాంటి ధనియాల పొడి, పొడి మసాలా, గరం మసాలా ఏమీ యాడ్ చేయవసరం లేదు. మనకు గోంగూర వేసినప్పుడు ఎలాంటి మసాలాలు యాడ్ చేయకూడదు. మనం మసాలాలు యాడ్ చేస్తే మనకు గోంగూర ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట. ఇలా చిక్కబడిపోద్ది. మనం గోంగూర వేయగానే మనకి చిక్కబడిపోద్ది. ఒక 10 మినిట్స్ ఉంచి తిప్పుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వండి గోంగూరని.
ఆ తర్వాత దింపేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, గారెల్లోకి, అసలు దేనిలోకైనా, అన్నంలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కలుపుకోవడానికి వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.